హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు చతుషష్ఠి యోగినులలో పంచవింశతి యోగిని కులసుందరి కామిని యోగిని. ఈమె తనంతట తానుగా మనకు కోరికలను నెరవేర్చగలదు. సంసారికబద్ధమైన సకల సుఖములను భోగములను సంప్రాప్తింపజేయగలదు. భార్యాభర్తల సఖ్యతకు అన్యోన్య దాంపత్యమునకు ఈమె చిరునామాగా శాస్త్రములు వచిస్తూ వస్తున్నాయి. ఈమె యొక్క ఉపాసన స్త్రీలు చేసిన పురుషులు చేసిన దాంపత్య జీవనంలో ఎనలేని ఆనందములు భోగములు ఐశ్వర్యము తప్పక లభించగలదు. మనం చెబుతున్న యోగిని మంత్రములలో ఐం బీజము ఆకర్షణకు మరియు జ్ఞానమునకు, ఓం బీజము ప్రణవ శక్తికి మోక్షమునకు, హ్రీం బీజము శక్తిని ప్రసాదించేది. 2 సార్లు శ్రీం శ్రీం చెబుతున్నాం, అంటే ఐశ్వర్యము మరియు సుఖములు కోరుతూ ఈ మంత్ర జపములు చేస్తున్నాం. కాబట్టి గృహస్థ ధర్మంలో వస్తున్న సకల విధములైన ఆనందకరమైన సుఖ భోగములకు ఈ ఉపాసనలు చాలా వరకు ఉపకరిస్తాయి. ఈ మంత్రోపాసన కూడా శుక్రవారము మంగళవారం ప్రారంభించాలి. రక్త చందనపు మాల మరియు రుద్రాక్షమాలతో జపం చేసుకోవచ్చు. 16 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేసి శ్రీ కులసుందరి కామిని యొక్క అనుగ్రహంతో సకల విధములైన ఆనందకరమైన జీవితము పొందవచ్చు. ఇప్పుడు కులసుందరి కామిని యోగిని యొక్క మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం కులసుందరి కామిని స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం కులసుందరి కామిని స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం కులసుందరి కామిని స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఏ యోగిని ఉపాసన చేసినా వాచక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. మనం ముందుగా చెప్పే విధానాన్ని అనుసరించి చేయవలసి ఉంటుంది. దీక్షా కంకణ బదిలై భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది. మనం ఎంత నిష్ట నియమాలతో ఈ ఉపాసన చేయగలిగితే ప్రతిఫలితములు అంత సుస్పష్టంగా ఉంటాయి. గురువు వద్ద నుండి యంత్రములు తీసుకుని వచ్చి అష్టదిగ్బంధన చేస్తూ ఏదైనా ఒక దేవతను ఉపాసన పూర్తి చేసుకొని ఆ దేవతను పీఠ దేవతగా అమర్చుకొని ప్రతిరోజు ఆ దేవతని యథాశక్తి పూజిస్తూ యోగిని సాధనలు చేయవలసి ఉంటుంది. మీరు గురు సమక్షంలో మంత్రం తీసుకుని చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలవు. ఆపదల నుండి లేక తక్షణ ఫలితం పొంది ఉపశమనం పొందేందుకు మంత్రంలో ప్రత్యక్షంగా కూడా జపం చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగాన్ని విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. చేయండి. చేసి తగు ఫలితములను పొంది యోగిని యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు ఆనందకరమైన జీవితము మరియు సాధన యందు ప్రేరేపణ పొందుతూ మనం ముందుకు సాగ కాగా యోగిని విద్య అన్నది ప్రత్యేకించి ఉంటుంది. అది గురు సమక్షంలో స్త్రీలు చేయవలసిన విద్య. స్త్రీలు ప్రత్యక్షంగా యోగినిగా మారే ప్రక్రియలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పేవన్నీ యోగిని యొక్క అనుగ్రహం పొందేందుకు చెప్పబడుతున్నాయి. ఇవన్నీ చేసి మనం మన సాధనలో ముందుకు పోతూ మన మనస్కామ్యములను నెరవేర్చుకుంటూ ఆనందకరమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాలలో వస్తున్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.